నెంబర్ ప్లేట్ చూడండి వెనక్కి ఎట్లా వేసుకొని పోతున్నాడు ఆయన. ఇంకా మన వాళ్ళు టెస్ట్ డ్రైవ్ అయిపోయింది అనుకోండి, మనకి వచ్చేసి బైక్ ఇచ్చేస్తాడు, బిల్ కట్టేసిపోవాలి. నాకు గుండె దడదడగా ఉంది, ఎంత చెప్తాడా అని చెప్పేసి. యాక్సిడెంట్ అయింది చూడండి మొత్తం. ఇది ఎప్పటిదో పాతది, ఇది ఎంత తిరిగింది అనుకుంటారో, చూస్తే మీరు షాక్ అవుతారు. తిరిగిపోయింది చూడండి, కింద అంత సొట్టబడిపోయింది ఇది. వెయిటింగ్ ఫర్ ది బిల్. ఈడ 60 అన్నారు అనుకోండి, సచ్చుకుంటే 60లోనే పోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మెల్బోర్న్. చెప్పాను కదా, ఈ వెదర్ చూస్తే ఎప్పుడు మార్నింగ్ చెప్పాలో, ఎప్పుడు ఆఫ్టర్నూన్ చెప్పాలో, ఎప్పుడు ఈవినింగ్ చెప్పాలో అర్థం కాదు. ఫైనల్గా అయితే మనకి బెంజీనా గ్యారేజ్ నుంచి ఫోన్ వచ్చింది అండ్ బైక్ అయితే రెడీ అయిపోయిందంట. బిల్ ఎంత అనేది అయితే ఇంకా వాళ్ళు చెప్పలేదు. జస్ట్ ఇప్పుడు 4 o'clock కల్లా వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే 5కి వాళ్ళు షాప్ క్లోజ్ చేసేస్తారనమాట. ఇన్ కేస్ ఏమైనా మన చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ 4 to 5 మధ్యలో వాళ్ళు కవర్ చేయొచ్చు కదా. ఉంటే అంత చిన్నవే ఉంటాయి. చైన్ స్ప్రాకెట్ వెనకది వీల్ ఉంది కదా, అది దొరికిందా దొరకలేదా ఏంది విషయాలు నాకైతే తెలియదు, ఎందుకంటే నేను వాళ్ళతో కాంటాక్ట్ లేను. నిఖిల్ బ్రోనే డీల్ చేస్తూ వచ్చిండనమాట ఫస్ట్ నుంచి కూడా. సో ఇప్పుడు మాకు నిఖిల్ బ్రో లేడు, నేను చెర్రీ ఇద్దరం కలిసి వెళ్ళి బైక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. నిఖిల్ బ్రోకి ఆఫీస్ ఉంది, అందుకే ఆఫీస్కి వెళ్ళిండు. ఇప్పుడు అక్కడ బిల్ ఎంత చెప్తాడా అని నాకు గుండెలో ఒకటే టెన్షన్ దడదడగా ఉంది. అసలుకి నాకు తెలిసి 2 లక్షలు దగ్గర నా మైండ్లో నేను అనుకుంది, ఎందుకంటే నిన్న 1,23,000 అయింది. ఇంకా ఉంది, ఇంకా అదే లేబర్ ఛార్జీ అన్నీ ఉంటాయి కదా, ఈ యాడ్ చేయలేదని చెప్పిండు. వాటికి ఇంకొక 30-40 ఎందుకంటే ఇక్కడ గంటకి, అంటే మన బండి మీద ఒక గంట వర్క్ చేసిర్రు అనుకోండి, $40 $50 తీసుకుంటారు. అంటే ఓన్లీ వర్క్ చేసినందుకే, మళ్ళీ ఏమంటారు స్పేర్ పార్ట్స్కి వాటికి కాదు, ఓన్లీ మనిషికి మాత్రమే. ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. ఈ స్టోర్లో ఎంత అనేది నాకు తెలియదు. నేను అనుకోవడం అయితే 40 to 50 మధ్యలో ఉంటుందని అనుకుంటున్నాను. దానికన్నా ఎక్కువ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెళ్తే మనకు అర్థమవుతుంది ఎంతసేపు పని చేసిర్రు అనే దాన్ని బట్టి, ఎందుకంటే ఇక్కడ ఎన్ని గంటలు అయితే పని చేస్తారో దానికి వేస్తారనమాట బిల్లు, లేబర్ ఛార్జ్ అనేది. ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ కూడా నేను వెళ్ళినప్పుడు చెప్పిన, అదే సాకెట్ది అన్నీ అవి సెట్ చేసారా లేదా కూడా తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళి తెలుసుకోవాలి. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు మనం మాజ్దా 3 స్కై యాక్టివ్ టెక్నాలజీ అంట, ఈ కార్లో వెళ్దాం. ఈ కార్ కూడా నాకు మస్తు నచ్చింది, అసలుకి చాలా బాగుంది. ఈ బ్రాండ్ అయితే మనకి ఇండియాలో ఇప్పటికైతే అవైలబుల్గా లేదు, బయట కంట్రీస్లో మంచిగా కనిపిస్తుంది. దీని పవర్ కానీ పికప్ కానీ ఇన్స్టాంట్గా సూపర్ అంటే సూపర్ నచ్చింది. కంఫర్ట్ కూడా బాగుంది లోపల కూర్చుంటే కార్లో. ఇంక వెళ్ళిపోయి మన బండిని తెచ్చేసుకుందాం. అమ్మో మర్చిపోయాను, హెల్మెట్ ఇవన్నీ తెచ్చుకోలే. ఇంకా గోప్రో ఇవన్నీ లోపలే ఉన్నాయి. గోప్రోలో ఛార్జింగ్ ఉందా లేదా, ఈ గోప్రోలో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను, ఎందుకంటే వచ్చేటప్పుడు మళ్ళీ నేను హెల్మెట్ లేకుండా ఎట్లా వస్తాయి చెప్పండి. ఇక్కడ ఉంది. అండ్ మన వాళ్ళు చాలామంది గ్లౌస్కి ఫ్లాంక్ని కట్ చేయి అని చెప్పారు. కట్ చేసేసిన నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీ. 9.4 9.5 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటికైతే ఒక 2-3 వచ్చినాం, ఇంకా 7.5 ఉంది. స్ట్రైట్ ఇదే రోడ్, ఒకటే రోడ్లో వన్ ప్లేస్ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకోవాలంతే, ఇంకా స్ట్రైట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది స్కూల్లో కాలేజీలో వదిలిపెట్టే టైం కాబట్టి చాలా ఎక్కువ వెహికల్స్ కనిపిస్తున్నాయి అటు సైడు, అండ్ అంతే రోడ్డుకి ఇటు సైడ్ కూడా, అంటే మనం వెళ్ళే లేన్లో. ట్రామ్లు కూడా అన్నీ మొత్తం స్కూల్ పిల్లలతో కాలేజ్ వాళ్ళతో అన్ని నిండిపోయి ఉన్నాయి. మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో Angel One లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు, మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యున్ గా గివ్ అవే ఇచ్చినో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రీ iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. నేనైతే హెల్మెట్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఇదే బెంజీనా గ్యారేజ్. వేరే పనులు ఉన్నాయి అన్నీ. మనం రాగానే ఇది మోగుతూ ఉంటుంది. ఇది 3 మనుషులు వచ్చిర్రు అని. వీళ్ళది ఓన్గా టీషర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. వీళ్ళకి ఓన్ రేసింగ్ టీమ్ ఉందంట. హాయ్ బ్రో. హుడీస్ ఇవన్నీ ఉన్నాయి సపరేట్గా వీళ్ళది. టైగర్ ఎక్కడుంది మళ్ళీ, లోపల ఉంది అటు సైడ్. టెస్ట్ రైట్ ఓకే. కెమెరా కూడా ఫిక్స్ చేసినట్టు ఎన్ని చూస్తే కనిపిస్తుంది చూడండి. కెమెరా కూడా ఫిక్స్ అయిపోయింది. ఒక్కసారి టెస్ట్ రైడ్ చేసి వస్తాడంట ఆయన. డుకాటి ఓల్డ్ మోడల్. ఓయ్ కరెక్టేగా, మనకి పాత సినిమాలలో కనిపించదు కదా ఇది. ఈ బైక్, ఈ 2 బైక్స్లో మన వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు మగధీరా మూవీలో జంప్ చేస్తారు కదా, స్టంట్ ప్యాన్సా, దానికి యూజ్ చేశాను. ఈ బైక్ ఒకటి
సంటిమన్ కాదు అది ఆయన సినిమా హీరో పేరా ఆ? రామ్ చరణ్ రామ్ చరణ్. ఇది తెలుసా సరే ఈ బ్రాండ్ పేరు నీకు ఇప్పుడు ఏం చూసినావా కెబాలేరో చైనీస్దా ఇది ఏమో నేను అసలు చూడలే ఈ బ్రాండ్ ఇది కానీ బాగుంది ఇది చాలా ఉన్నాయి బైక్స్ ఇంకా పైన చూసినావు పోయి చూడలే అడిగితే వెళ్ళామంటాడు లోపలికి కానీ అడిగి లోపలికి పోవాలా మ్యాక్సిమం ఓకేనా అంటాడు R1లు 2 ఉన్నాయి ఇక్కడ పాతే కదా ఈ మోడల్ R1 ఓల్డ్ మోడల్ మొన్న మనం బండి ఇవ్వడానికి ఏ రూట్లో అయితే వచ్చినామో సేమ్ అదే రూట్లో వచ్చినా అందుకని చెప్పేసి ఈ రోడ్లో అంతా వ్లాగ్ చేయలే కానీ పిచ్చ ట్రాఫిక్ ఉంది ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ ఇదేంది సైరన్ మోగుతుంది ఓహో ఇక్కడ నేను జస్ట్ మూమెంట్ ఇచ్చినా కూడా ఇది సైరన్ వస్తుంది సౌండ్ వస్తున్నది జీటీ పోతున్నది అలా ముస్టాంగ్ సౌండ్ గ్లాస్ ఉన్నా సరే లోపలికి వినిపిస్తున్నది దాని సౌండ్ ఇంకా మన వాళ్ళు టెస్ట్ డ్రైవ్ అయిపోయింది అనుకోండి మనకి వచ్చేసి బైక్ ఇచ్చేస్తాడు బిల్ కట్టేసిపోవాలి నాకు గుండె దడదడగా ఉంది ఎంత చెప్తాడా అని చెప్పేసి చెప్పాను కదా నేను వీడియోలో ఇంతకుముందే 2 లక్షలు అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా అని అంతలోపు అయిపోతే ఓకే హ్యాపీయే అంతకన్నా ఎక్కువ అయితేనే కొంచెం బాధ టెస్ట్ రైడ్ వచ్చినాక నేను కూడా చూసుకోవాలి కదా ఫస్ట్ అన్నీ మనం చెప్పిన పనులన్నీ చేసిండా లేదంటే ఏమన్నా బై మిస్టేక్లో మర్చిపోయిర్రా లేదా ఇంకా చేయాల్సింది ఏమన్నా ఉందా అని చెప్పేసి వాళ్ళు అంటే నేను వాళ్ళకి ఏం చెప్పినా అంటే ఇన్ కేస్ ఒకవేళ మీకైనా మార్చాలనిపించింది అనుకోండి పార్ట్ అది మార్చేసిండి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఎందుకంటే ఖచ్చితంగా ఒక్క పార్ట్ లేకున్నా కూడా బండిదో తెలుసు కదా మీకు అంటే చిన్న అయితే ఏం కాదనుకోండి అవి లైట్ తీసుకోమని చెప్పేసిన అది ఖచ్చితంగా మార్చాల్సిందే అంటే మాత్రం మార్చేయమని చెప్పేసిన ఎందుకంటే మన రైల్లో మళ్ళీ మనకి ఇబ్బందులు రావద్దు కదా ఇది మెల్బోర్న్ కాబట్టి ఇక్కడ ఏదైనా సరే దొరుకుతుంది కొంచెం మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసెస్ అన్నీ కూడా ఇంకా మీకే తెలుస్తుంది ఏముండవు అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అట్లాంటి చోట మనం ఎడారి టైప్ ఉంటుంది అనుకోండి ఇంకా ఎడారి టైప్ కాదు ఎడారి అటు సైడ్ పోయి మనం బాధపడేదానికన్నా కూడా ముందే మార్పించుకుంటే అయిపోతుంది ఇంకొక ఆప్షన్ అయితే లేదు ఖచ్చితంగా మనకి ఎంత వాళ్ళు 5 లక్షలు అవుతుందన్నా సరే ఇప్పుడు అది రిపేర్ అయితే చేయించుకోవాలి ఇంకొక ఆప్షన్ లేదు మనకి ఇక్కడ ఎవరన్నా సరే ఎవరికి కాల్ చేసినా ఇక్కడ 10 రోజులు 15 రోజులు 20 రోజులు అపాయింట్మెంట్స్ తీసుకొని రావాలని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోబోతారని నాకు తెలుసు కానీ మెకానిక్ దగ్గరికి కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోతారు అనేది ఆస్ట్రేలియా వచ్చిన తర్వాతే తెలిసింది నాకు ఆ విషయం టెస్ట్ రైడ్ కూడా అయిపోయింది మనోడు వచ్చేసిండు చూసిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని వేరే టెస్ట్ రైడ్ కూడా బ్రో కెన్ ఐ కమ్ యా ఓకే ఓకే టైర్స్ మార్చేసారు చూడండి Just need to zip tie that down. So I'll just zip tie that. And Okay. then you're all good. యా ఓకే you mounted this thing here Yeah, so I'll show you where you can put it. It's really easy to move if you want to move it. Because, okay yeah, it was hard to find a good spot for it to mount where it's not in front of your dash, where it's not hitting your brake Okay. reservoir. So in this spot, you just undo that little bolt there. So just loosen that, and you can twist it in any different way you want. okay Or if you've got a better spot, it's only 2 bolts just for me to remount that for you. we can't fix it here this side On this bar here, ah on that bar there, Yeah. it's a bit too small for that bar, plus the weight of it as well, sitting Okay. on just that little post. Okay. I wouldn't recommend it because the vibrations will end up breaking that because it's plastic. okay Yeah. అనేది So, వారం The other spot you can do is somewhere like what you've done on this side. You can mount it up higher on, say, this post, for instance. You just need a filler. So you need a filler like that, U-bolt. okay That's why I haven't zip tied any of this down yet, just because of that. I And- wanted to know and- if you wanted it in a different position. okay it's like this Yeah, no, I've left it like this. So if you wanted me to put it in a different position before Okay. I zip tie it down. okay But yeah, before you leave, I'll zip tie that for you. But yeah, I thought. oh can we keep this side Yeah, okay. huh? Yeah. okay Again, that's why I left all this. I'll remove this we'll fix this thing here and this thing here that's fine. because it won't block the No, that's yeah fine. I didn't want to move any of your stuff. I just thought I'd speak to you first. you Yeah. know? So, this side will be better I think so you normally run your phone there? we'll change this thing to here Yep. we'll Yeah, fix that's it fine. here this, Yeah, that's why I left it all loose. yeah Yes, so. because I'll be recording right so it will block the speed here Yeah, okay, yeah. yeah I don't know like how much speed I'm going Yep. Yeah. Yeah, well, that's why, I've left it all loose so we could move it to wherever you felt comfortable with it, Yeah. you know? and what about the wheel The wheel, so we did tyre as well. Okay. So that sprocket, Yeah. that one, it's still in really good condition. Okay. We couldn't get one because it was on back order, so you would have been waiting like 8 weeks for it. 8 weeks Yeah. So that's why. that means 2 months Yeah. So that's why we left that one standard. okay And then we replaced the front one. Okay. And your chain. So, and this is still, the teeth are still in pretty good condition. and So, it can run more 10k yes, yeah. Okay. 100%.
10,000 తిరుగుతుందంట ఈ వీల్. ఓకే, చైన్ కొత్తది. Yeah, so that's nothing to worry about. But we could not find a rear sprocket anywhere for this because this sprocket is only made for this Triumph. యా Yeah, no other Triumph runs this. Like, I live on a Triumph, you know, and like no other Triumph runs that same sprocket. ఓకే. So they're on back order. కొంచెం టైర్స్ కూడా బాగున్నాయి. ఆఫ్ So రోడ్ అండ్ you get heaps of K's out of it. 30% ఆఫ్ రోడ్, 70% ఆన్ రోడ్. యా ఓకే. And then your panniers, Ah. pannier boxes. So you can see I've put like heat shrink buffers on there, and then I've made new rubbers for the back of the box. Okay. So when they click in now, it's a little bit tougher just to click it in, but it's dead solid. ఓకే అండర్స్టాండ్. ప్యానియర్స్ కూడా ఊగుతుండే కదా, మన సెట్ చేపించేసిన నేను. చూడండి, ఇది ఇక్కడ ఉంటే ఇది స్పీడ్ని బ్లాక్ చేస్తుంది. నాకు అర్థం కాదనమాట స్పీడ్ పోయేటప్పుడు ఎంత స్పీడ్లో పోతున్నాయి ఏంది అనేది. ఎందుకంటే అసలే ఇక్కడ స్పీడ్ కొంచెం పోయినా కూడా మనకి ఫైన్స్ వస్తాయి. అందుకని నేనేమనుకుంటానంటే దీన్ని ఇటు సైడ్, దీన్ని ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టిస్తా. అప్పుడు ఇది ఎక్కడ వస్తుంది అంటే ఇది ఈ మూలకు వస్తుంది ఇట్లా. సో మనకి స్ట్రైట్ ఉన్నా కూడా ఇక్కడ దాకా వచ్చినా సరే ఓకే, ఈ రేంజ్ వరకు వచ్చినా సరే ఓకే. అండ్ అప్పుడు ఇక్కడ స్పీడ్ మనకి ఇక్కడ వస్తుంది, నేను సెట్ చేసుకున్న మోడ్లో. అప్పుడు నాకు స్పీడ్ బ్లాక్ అవ్వదు, అంటే క్లియర్గా కనిపిస్తుంది నాకు. ఇది ఇక్కడ పెట్టుకున్నా ఓకే, ఎందుకంటే ఫోన్ పెట్టాను నేను. మ్యాక్సిమం గార్మెంట్ యూజ్ చేస్తా ఈ రైడ్లో అంతా కూడా. ఈ సాకెట్ మార్చిండో లేదో అడగాలి బ్రోని. బ్రో, డిడ్ యూ చేంజ్ ది సాకెట్? Yes, that's all done. ఫ్రంట్ వన్, Yep. దిస్ వన్. యా, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇది ఎప్పటి నుంచో పని చేయట్లేదు ఈ బొక్క, ఇప్పుడు పని చేస్తుందంట ఇది సాకెట్. ఇది అంటే ఇప్పుడు టైర్స్ నచ్చినాయి అంట చెర్రీకి. చూస్తున్నాం మేము ఇప్పుడు బిఎండబ్ల్యూది ఇయర్ మోడల్ అన్ని చెక్ చేస్తే మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది ఏందని తెలుస్తుంది. 1250 GSA మనది 21 ఇంచెస్ ఫ్రంట్ టైర్, చెర్రీదేమో 19 ఇంచెస్. ఇవ్వండి ఆల్రెడీ ఉంది టైర్, ఇది 19 ఇంచెస్. ఇది It is 70% on road and 30%. Yes, yeah. That's all they're Best designed of for, yeah. ఫ్రంట్ అండ్ యూ హ్యావ్ రేర్ ఆల్సో? What's that, sorry? రియర్ వన్. No, 17. but I can get one here by tomorrow. Okay. If I order it right now. Okay, you order right now. Okay. That's the deal. చెర్రీ బైక్కి ఇప్పుడు ఆర్డర్ చేసినామంటే రేపు వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. వీళ్ళ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకునే రావాలి. నిఖిల్ బ్రోకి వీళ్ళు తెలుసు కాబట్టి, మనం ఇండియా నుంచి వచ్చినాం కాబట్టి వీళ్ళు ఇక్కడ మనకి మంచి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉండే షోరూమ్కి వెనక్కి వచ్చినాం. పైన కూడా కొన్ని బైక్స్ ఉన్నాయి, కవాసకి, హైబూజా, అన్ని ఓల్డ్ మోడల్స్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని బైక్స్ ఉన్నాయి. హోండా, ఇది సుజుకి GSXR 650, ఇంకోటి ఇదేంది యమహా, ఇది డుకాటి ఓల్డ్ మోడల్, బాగుంది చూడడానికి. ఓహే ఓల్డో కొత్తదో తెలియదు నాకు, ఇది కొత్త దానిలోనే ఓల్డ్ కాలేదు, సారీ. ఇది ఓల్డ్, అది దానికి పేరు లేదు ఏం లేదు. హోండా హార్నెట్ ఇండియాలో వచ్చింది కదా ఇది, కాకుండా ఇంత పెద్దది కాదు, ఇది ఎక్కువ సీసీది. ఇదేంది కవాసకి 367 బైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది హస్క్వన్నా 401 స్వాట్ పిలియన్ హస్క్వన్నా. ఇవన్నీ ఇక్కడ ఆ బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రో బైక్ అనమాట ఇది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపులా, ఇది స్పీడ్ ట్రిపులా. యాక్సిడెంట్ అయింది చూడండి మొత్తం. ఇది ఎప్పటిదో పాతది, ఇది ఎంత తిరిగింది అనుకుంటారో, చూస్తే మీరు షాక్ అవుతారు. ఓకే, So the other one's got 120 something thousand on it, and then I've put another like 20,000 on that one. ఓకే, దిస్ వన్, Yeah, so I'm at like now all up the bike's at like 152 I think. దిస్ వన్ 152 కిలోమీటర్స్, 152,000 కిలోమీటర్లు తిరిగిందంట ఈ బండి. ఇందులో నేను చేంజెస్ చేసిన అని చెప్తున్నాడు ఆయన. క్వాడ్ లాక్ ఉంది చూడండి, ఇది కూడా బాగుంది. డైరెక్ట్ ఫోన్కే పౌచ్ వస్తుంది, ఆ ఫోన్ పౌచ్కి మనం పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా నొక్కేసి ఫోన్ తిప్పితే అయిపోతుంది, లాక్ అయిపోతుంది. 2006 మోడల్. Yeah. దిస్ ఈస్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ స్పీడ్ ట్రిపుల్? Straight triple. స్ట్రీట్ ట్రిపుల్. ఓకే, Now it's got నెంబర్ ప్లేట్ చూడండి, వెనక్కి ఎట్లా వేసుకొని పోతున్నాడు ఆయన. దట్స్ ఎ నెంబర్ ప్లేట్ రైట్? yeah, trade plate. So we can ride all these bikes unregistered. Yeah. ఓకే, Yeah, so we just put that on the shoulder and we can take anything. Okay. So yeah, this one's now got Street Triple R front end. where did you crash this bro? No, I bought that tank like that. Ah. So I bought another crash bike. So Okay. that's where the panels came from. Okay. And then my boss did that. Okay. Yeah, he dropped it. So then 2006 model. Yeah, 2006, but 2013 motor now. Okay. Bottom end. Okay. And then Daytona R cylinder head. Oh. Daytona R race cut cams. Okay. And then bigger pistons, so it's 690 now. Now 690. మొత్తం మోడిఫికేషన్స్ చేసిండంటే ఇలా. బ్రో డూ యూ హ్యావ్ నౌ డేటోనా హియర్? No? No? not at the No? moment, no. So సూపర్ ఉంటుంది బైక్ అది. we've got another Street Triple there, which is a stunt bike. ఓకే, Because my boss, he used to be Triumph stunt rider. ఓకే, So, ట్రైమ్ స్టంట్ రైడర్. Yeah, so Australian stunt rider. ఓకే, So in there, that one's the stunt bike. ఓకే, The crash ఓకే. cage, the big handlebars, the 12 bar on the back, solid foot pegs,
కాలు పెట్టడానికి వెనక Yeah, it's all stunt riding, yeah. And then big rear క్రాష్ sprocket. ప్రూఫ్ ఇది పడ్డాయి కదా దీనికి. Big rear sprocket, and then handbrake as well. ఓ Yeah, so దిస్ ఈస్ ఫర్ ద రియర్ రైట్, Yeah, for the రియర్ rear, బ్రేక్. yeah. ఇది వెనక బ్రేక్, ఇది ఫ్రంట్ది. Clutch, yeah. ఓ సారీ ఇది క్లచ్, ఇది ఫ్రంట్ బ్రేక్. ఇదిగోండి ఫ్రంట్ కెమెరా కూడా మంచిగా నీట్గా సెట్ చేశారు. ఇండియా ఇదంతే పడ్డప్పుడు ప్యానియర్ కూడా మొత్తం ఎరిగిపోయింది చూడండి, కింద అంతా సొట్టబడిపోయింది ఇది. దీన్ని ఇప్పుడు స్ట్రైట్గా చేపిస్తున్నాం. ఆయన దగ్గర ఒక సుత్తు ఉన్నదంట, రబ్బర్ హ్యామర్, దాంతో కొడితే సెట్ అయిపోతుంది అంటున్నాడు. ఇక ఇట్లా ఈ యాంగిల్లో పెట్టి కొట్టాలి కరెక్ట్గా, ఎందుకంటే అప్పుడు అది నేల కరెక్ట్గా ఉంటుంది, షేప్ వంకరున్నది కాబట్టి. నేనైతే ఇప్పటివరకు ఎంత అయింది బిల్ అని అడగలేదు, ఎంతైనా కట్టాల్సిందే కాబట్టి లాస్ట్లో చూద్దాం మనం. Alright, do you care much about that bit of plastic? Is that okay if we get rid of just that edge? యా నో ప్రాబ్లం. Because it's broken. లోపల ప్లాస్టిక్ కింద తీసేస్తున్నాను. Yeah. నా చేయి మీద కొట్టదు నేను చాలు. Add a bit, so. యా ఓకే బ్రో. ఓకే Beautiful. బాగా సెట్ అయింది. కొంచెం వెనక ఇప్పుడు హీట్ గన్ పెట్టేసి ఇప్పుడు మేము ఇది తీస్తున్నాం, ఎందుకంటే అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ వేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను నేను. నా దగ్గర ఒకటి స్టిక్కర్ ఉంది, అంటే సేమ్ మనం బండికి ఇక్కడ వేసినాం కదా ఇట్లాంటి స్టిక్కర్ సేమ్ వెనక్కి వేపిద్దామని నా దగ్గర ఉంది. ఇంకా మంచిగా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు దాన్ని. బ్రో ఐ హ్యావ్ ఏ ఇండియన్ ఫ్లాగ్, కెన్ యూ స్టిక్ ఇట్ హియర్? Yeah, if you like. Just let it cool down a little bit. And then, yeah. చల్లగా అయితే అతికిద్దామని చెప్పి చెప్తున్నాడు. The check engine light was on and a short to the oxygen sensor, which was logged a long time ago. So Yeah, failed O2 sensor heater, wiring connectors broken, failed leading to sensor and or failed PCM, ECM, engine control module. yeah, so I've cleared the code and it's all cool. It's all good. It's Okay. coming up fine. So it's all passed now, you know. So Okay. ఓకే ఇవన్నీ ఇప్పుడు ఈ 4 రిపేర్ చేసిరా? yeah, so that's no longer an issue. Yeah. Okay. Yeah. And then that's you guys done. ఇంత పర్ఫెక్ట్గా చేసారు ఇక్కడ. Tiger. వెయిటింగ్ ఫర్ ది బిల్. And the hard part. యా Count on the labour as well. Okay. And front tyre, you've got a discount on, and your chain. Yeah, Okay. so we try to do our best for you because you guys bought so much. యా Yeah, but that's front rear pads, brake fluids, engine oil and filter, chain and sprocket, 2 tyres, the tyre fit, and labour. ఓకే through the- హౌ మచ్ టోటల్? So total is 1670, 270, and you've already put down 750. యా So all up, it's 2422. 2422. Yeah, yeah. ఓకే 2422. యా And that's pretty good considering it's like half a rebuild. యా ఇప్పుడు టైర్లు మార్పించినందుకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అంతా ఇంకా ఈ గార్మెంట్ ఫిక్స్ చేసినందుకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించినందుకు మొత్తానికి ఇంకా కొన్ని పనులు మీరు చూసారు కదా ఏమైందో, వీటికి కలిపే బిల్ 1,35,000 అయింది. నేను అనుకున్న దానికన్నా కూడా తక్కువైంది. 2 లక్షల కన్నా తక్కువ అయితే హ్యాపీ అనుకున్నా కదా, హ్యాపీ ఇప్పుడైతే నేనైతే. ఓకే బ్రో, ఐ విల్ గివ్ యూ కార్డ్. ఈజ్ దర్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్? No, that's it. Okay. No, we're giving you a discount. So థ్యాంక్ యూ. cheaper. అంతే మనకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు వీళ్ళు. And just because you spend so much. యా మనం ఎక్కువ షాపింగ్ చేసిన డిస్కౌంట్ అంట. యూ నీడ్ టు గివ్ డిస్కౌంట్ ఫర్ టుమారో ఆల్సో ఫర్ హిస్ టైర్స్. యా No, you get the same one that he does. So just pin number. అంతే ఇప్పుడు ఇక్కడ వెనక మన ఇండియన్ ఫ్లాగ్ వేపిద్దాం ఆస్ట్రేలియన్ ఆయనతోని. క్లీన్ చేసేసినాం నీట్గా, అవ్వండి మంచిగా వస్తున్నది ఫ్లాగ్, సూపర్. మనం వేస్తే ఏంటంటే బబుల్స్ వస్తుంది, అందుకని ఆయనతో నేర్పిస్తున్నాను నేను. వాళ్ళు ప్రొఫెషనల్గా చేస్తారు కదా వర్క్ అంతా. ఓకే మన ఈ మార్చిన ఈ ఐటమ్స్ ఇప్పుడు ఓకే ద ఫ్రంట్ వన్. You can see how the teeth are starting to sort of go backwards. యా That's just all worn. You know. There's your chain. అండ్ చైన్ అది పాతది మంది. That's seen better days, man. Like, యా ఇట్ లుక్ లైక్ గోల్డ్ చైన్. yeah. Almost yeah. Orange. డన్. అవి మన ఈ మార్చినవి మన ఐటమ్స్ అంతే. ఇప్పుడు చైన్ స్ప్రే ఒక్కటి తీసుకుందాం. ఎవ్రీ 250-300 కిలోమీటర్స్ 2 సెకండ్ ఫ్యూయల్ స్టాప్ ఎప్పుడైతే కొట్టించుకుంటామో అప్పుడు చేపియాలని చెప్పారు. ఓకే దానికి ఇదేదో బాగున్నట్టుంది. So they're $29.95 usually. So I'll Okay. get 26 for you. ఓకే షూర్ థ్యాంక్ యూ. ఇంకే 150 రూపాయలు తగ్గించిండు. 150-170 అంతా. ఆహా ఒకటే నొప్పిలేస్తా ఉన్నది ఏంది, హెల్మెట్ సరిగ్గా ఎరకనట్టున్నది ఈ ముక్కులో పడింది. ఏంది ఇది బూజు పట్టిందా ఏంది హెల్మెట్లో ఏమన్నా? వర్షం వచ్చినప్పుడు మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది. ఏముంది ఇలా వెళ్ళిపో. జై శ్రీరామ్. మ్యాప్స్ లేదు ఇక్కడ నుంచి అయితే, బట్ నాకు రూట్ తెలుసు. అరే ఈ సొంత నుంచి అయినా అయిపోతుంది, కానీ అది నడుచుకుంటూ పోయేటోళ్ళకి అనుకుంటా. ఇప్పుడు మంచిగా కొత్త వండి తోలుతున్నట్టుంది. చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు కూడా నేను క్యాస్ట్రాల్ ఆయిల్ పోపించిన
కాకుంటే వీడియో ఏం రికార్డ్ చేయలే. రైట్ ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు 8 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకా నాకు తెలుసు రూట్ ఇది. ట్రామ్ టైర్ల మించి పోద్ది, ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త టైర్లు కదా, జారి పడతాం. ఒక 100 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ వరకు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొత్త టైర్లు కాబట్టి. సిగ్నల్ పడిపోయింది. ఈడ 60 అన్నారు అనుకోండి, సచ్చుకుంటే 60లోనే పోవాల్సి వస్తుంది. వద్దు సరగా వద్దు, స్పీడ్ పోవద్దు. ఇక్కడ నేను గార్మిన్ ఇంకా ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేస్తా. ఇంకా 70 అయింది స్పీడ్ చూడండి. ఈ బండిలో 70 అయినా ఒకటే, 60 అయినా ఒకటే, పెద్ద తేడా తెలియదు. ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, మినిమం 100 టచ్ అయ్యేంత వరకు. 6th గేర్ వేసి 100 పోతేనే అప్పుడు కొంచెం పోయినట్టు ఉంటుంది ఈ బండిలో. లేదనుకోండి అసలు వనికి రాదు. అంటే ఆ ఫీల్ రాదు మనకు తోలుతున్నట్టు, ఇంజన్లో ఏదో కొట్టుకుంటున్నట్టు అట్లా వస్తుంది ఫీల్. అరే పెట్రోల్ కొట్టించిన అయిపోతుంది, రేపు కొట్టిద్దాంలేండి. ఈ ప్లెంటీ రోడ్ అనమాట. ప్లెంటీ రోడ్లో ప్లెంటీ ట్రాఫిక్ ఉంది. అబ్బా, వీళ్ళు పెట్టిన స్పీడ్ లిమిట్ 60 కదా, కనీసం ఇక్కడ 6 కూడా పోలేకపోయినా ఇప్పటిదానికైతే. ఇప్పుడు జర ఫ్రీ అయిపోయింది. ఇక్కడ మోటార్ సైకిల్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్లా 2 కార్ల మధ్యలో గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్లో నుంచి వెళ్ళిపోవచ్చు. చాలామంది బైకర్స్ అట్లా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మన బండి పడుతుంది అనుకోండి, పోయి నిలబడచ్చు, ఏం కాదు. ఇప్పటిదానిక ఫుల్ ట్రాఫిక్ అసలుకి. ఇట్లా కెమెరా ఆన్ చేసిన లేదా అంతా ఫ్రీ అయిపోయింది. అందరూ మనల్నే చూస్తున్నారు బికాజ్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ మోటార్ సైకిల్. అదే నేను ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా బైక్ వేసుకొని వచ్చి ఇట్లా ఉన్నాను అనుకోండి, ఎవరో ఆస్ట్రేలియా వాడే, ఇడు కూడా మనోడే అనుకుంటారు. ఆ అటెన్షన్ అనేది ఉండదు. ఇండియన్ బైక్ని తీసుకోపోతేనే అటెన్షన్ వస్తుంది. కాకుంటే ఖర్చు కూడా బాగానే అవుతుంది సుమి. నాకు ఇప్పుడు షిప్పింగ్కి ఇక్కడ అన్నిటి కలుపుకొని దగ్గర ఎంత అవుతుందబ్బా, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని నేను కరెక్ట్గా చెప్తా. అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఈ బండి రిపేరింగ్ ఖర్చులు అన్నీ పెట్టేసినా కూడా, ఒక కొత్త బండి ఇక్కడ నేను కొనుక్కొని మొత్తం రైడ్ చేసినా కూడా, లాస్ట్కి బండి అమ్ముకొని పోయినా కూడా నాకు సెట్ అయిపోతుంది. డబ్బులు అక్కడికక్కడ సమానం అయిపోతుంది, జస్ట్ షిప్పింగ్ డబ్బులతోనే. మీ కార్లో ఎంత నీట్గా ఉన్నాయనుకోరు కార్లు కూడా, కానీ దాని మీద కూడా దుమ్ము లేదు అసలుకి. ఇక్కడ ఈ అబ్బాయి మనకి చేయలేపిండు. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా పెద్ద పిల్లల్లా ఉన్నారు. సారీ, రైడింగ్ ఫ్రమ్ ఇండియా. దట్స్ అన్ ఇండియన్ మోటార్ సైకిల్. బాయ్ అన్నప్పుడు ఆ అబ్బాయి ఇట్లా అన్నాడు. నేను మన బండిని గుర్తుపట్టి అన్నడేమో అనుకున్నా, కానీ ఆయన ఎవరో ఆస్ట్రేలియన్ బైకర్ అనుకునే లేపిండి చెయ్యి. వచ్చేసిన మనం ఇంకా ఫస్ట్ బ్రిడ్జ్. ఇక్కడ ఇంకా మన రూమ్ కూడా సిగ్నల్ పడ్డది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకుంటే మన రూమ్కి వచ్చేస్తాం. హాయ్, ఇల్లే తెలుగు, తెలంగాణ, నీంగ తమిళా? చెర్రీ బ్లాగ్స్ పిన్నాడి. ఓకే బాయ్, థ్యాంక్ యూ బ్రో. చెర్రీ సబ్స్క్రైబర్. హైదరాబాద్ భయ్యా సన్నీ యాదవ్. ఓకే నేనైతే రూమ్ దగ్గరికి చేరుకున్నా. నేను మీకు చూపించాలి ఇప్పుడు ఒకటి. ఇదే గార్మిన్. దీనిపైన ఇంకా నేను స్టిక్కర్ కూడా బీకలే. బైక్కి పెట్టినామంటే, అంటే రోజు ఇప్పుడు బైక్కి పెట్టిన తర్వాత ఆన్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది రోజు. దీన్ని ఏంటంటే మన రూమ్కి వెళ్ళేటప్పుడు ఇదొక ఫోన్లానే అనుకోవాలి, ఇంకా బయట పెట్టకూడదు. దీన్ని ఎవరన్నా దొబ్బకపోతారు. రూమ్లోకి పోయేటప్పుడు తీసుకొని పోవాలి ఇది. సరే, ఇంకా ఫిక్స్ చేసుకోలే, మేబీ రేపు ఫిక్స్ చేసుకుంటాడేమో. దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలో చెప్తా. ఇది ఉంది కదా, ఫస్ట్ మనం ఇది పెట్టనప్పుడు ఇది ఖచ్చితంగా దీనిపైన ఇట్లానే ఉంచాలంట. ఎందుకంటే ఇందాక నీళ్ళు పోకుండా దానికి అసలు దెబ్బికినట్టున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎట్లా ఇట్టనేనా? రైట్. ఇదన్నీ ఇలా పెట్టి, ఇది లూజ్ ఉంది, లాక్ అవ్వలేదు. ఒక్క నిమిషం, అర్థమైంది. ఆగు నాయన, ఇజ్జత్ తీయకు. ఇది 2 చేతులతోనే పెట్టాలట్టుంది. ఇది లూజ్ ఉంది చూసిరా, ఇగో ఇది ఇట్లా ఊతుంది కదా, అందుకని రావట్లేదు. ఇది టైట్ చేయాలి ఫస్ట్. ఓకే, టైట్ అయిపోయింది. ఒకటి చూపిస్తాడండి, అక్కడి నుంచి ఒక బుజ్జి కుక్క మనల్నే చూస్తుంది. హాయ్ అడిగి రోజు నేను హాయ్ చెప్తా, అసలు ఏం పలకడు చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి, అంతే. అందులో ఆ ఇంట్లో ఎవరో ఒక ఇండియన్ అమ్మాయి, ఒక ఆఫ్రికన్ అబ్బాయి ఉంటారు. ఇది 2 చేతులతో పెట్టాల్సిందే. ఇది అది చూడండి, బండికి పెట్టగానే ఆన్ అయిపోయింది. డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. యాక్సెప్ట్, అగ్రీ. ఇది కొంచెం అప్డేట్ చేయాలి, ఇలా మెమరీ కార్డ్ వేసి. ఏమండి, ఇది కొత్తది. ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది, ఫ్యూయల్ స్టేషన్స్ చూపిస్తుంది, చాలా ఉంది ఇలా.
సేవ్ యువర్ హిస్టరీ 6 months హిస్టరీ సేవ్ చేసి పెడుతుందంట ఇది. రెడీ టు నావిగేట్ అంట. మెమరీ కార్డు కొనాలి ఫస్ట్ ఇంట్లోకి. ఒక మెమరీ కార్డు కొన్న తర్వాత తీయడం ఈజీ. తీయంగానే ఏమిటి వచ్చింది, తీయంగానే ఆఫ్ కూడా అయిపోయింది. సో ఇది అనమాట గార్మిన్. యూస్ చేయనప్పుడు ఇది పెట్టేసేయాలి, నీళ్ళు పోకుండా ఏం పోకుండా ఉంటుంది. రోజుగా రూమ్లోకి ఇది కూడా తీసుకొచ్చుకోవాలి ఫోన్తో పాటు. వెయిట్ ఇది బాగానే ఉంది, ఒక 2 ఫోన్లు ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంది ఇది. ఇంకా దీన్ని కరెక్ట్ సెట్ చేసుకోవాలి. వన్ మీద ఎక్కి కూర్చున్న తర్వాత ఇది చూసుకొని ఒకసారి గట్టిగా టైట్గా ఫిక్స్ చేసేస్తే ఇంకా నేను తీయకుండా రోజు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఆస్ట్రేలియాలో. దీని ఎందుకు కొన్నాను నేను 50,000 పెట్టి దీన్ని అనేది మీకు ఆస్ట్రేలియా రైడ్లో మీకు అర్థమవుతుంది దీనివల్ల ఎంత యూజ్ ఉంది. అమ్మో నిజమే కొనొచ్చు అని చెప్పేసి. ఈ అడవిలోకి ఎటన్నా పోయి తప్పిపోయినాం, ఫోన్లో సిగ్నల్ లేదు, ఏం లేదు, ఎటుపోతాం చెప్పండి, మనకి ఏం తెలుసు అని ఎటుపోతే ఏమొస్తుంది అనేది. ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. సిగ్నల్ అవసరం లేదు దీనికి, జస్ట్ శాటిలైట్ ఉంది కదా, శాటిలైట్తో కనెక్ట్ అయి ఉంటుంది. మ్యాప్స్ ఆస్ట్రేలియా, ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా. ఇక్కడ అంటే సిగ్నల్ వస్తున్నది, కొంచెం ముందు పోతే సిగ్నల్ రాదు, ఏం రాదు. అరే ఎంత భలే అరిస్తే రోజు పిట్టలు అయితే ఇక్కడ. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ అందరిని ఎట్లా మిస్ అయిపోతానో ఈ ప్లేస్ని, ఇంటిని, అండ్ అంతే ఈ పిట్టల్ని కూడా అంతే మిస్ అయిపోతా. సౌండ్ అరిస్తే ఆ చెర్రీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే తినడానికి ఫుడ్ ఉంది కదా, అది తీసుకొద్దని పేరు అనమాట. ఒక టర్కిష్ రెస్టారెంట్లో మొన్న ఒక ట్రై చేసిన డిష్ బాగుండే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.